రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు గెలవాలని కోరుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకున్న టీడీపీ శ్రేణులు మొక్కు తీర్చుకునేందుకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి పాదయాత్రగా తరలివెళ్లారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్ దుమ్మలపేటకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ మూగురాజు చిన్ని దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి పాదయాత్రగా వారి అనుచరులతో కలిసి తరలి వెళ్లారు. ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా డివిజన్కు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ మూగురాజు ఘన స్వాగతం పలికారు. ముందుగా డివిజన్లో గల పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్రలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కండువాలు వేసి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ మూగురాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచక పాలన పోయి కూటమి ప్రభుత్వం రావాలని కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరుతూ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని మొక్కుకోవడం జరిగిందని, మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా స్వామివారికి సన్నిధికి తరలివెళ్లడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ సిటీ అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ యూత్ అధ్యక్షులు చంద్రపూడి రవి, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, నాయకులు తుమ్మల రమేష్, తాజుద్దీన్, వీర్రాజు, కేఎన్ఆర్ బుజ్జి, నూకరరాజు, అప్పారావు, వినాయకుడు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు పట్ల మేము ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనసాప్తం గురవడం జరిగింది. అలా మేము కూడా మనశాంతి లేదు మాకు. మరి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ కాకినాడ సిటీకి శ్రీ వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యే అవ్వాలని మరి స్వామి సన్నిధిలోకి వెళ్ళి మేము మొక్కుకున్నాం. స్వామి 2 సార్లు కూడా దిగ్విజయంగా ఈ మొక్కును నెరవేర్చారు. నా జీవితంలో కనివిని ఎరగనేని ఈ మార్పులు ఇవి. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వెళ్ళలేదు. అలాంటిది ఈ కష్టాలను తొలగించాలని చెప్పి మరి అంతర్వేది వెళ్ళి అక్కడ మొక్కుకున్నాం. ఆ మొక్కు స్వామి నెరవేర్చారు. మరి గెలిచిన తర్వాత వెళ్ళాలి, నాకు అనారోగ్యంగా వెళ్ళలేకపోయాను. అందుకని ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇప్పుడు బయలుదేరుతున్నాను. మరి ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని, స్వామి ఆశీస్సులు అన్నీ కూడా మా పైన ఉండాలని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కాకినాడ సిటీ నడిపించడానికి శ్రీ వనమాడి కొండబాబు గారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.